జులకంటి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. 15 ఏళ్లు నియోజకవర్గానికి దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మగతనం గురించి మాట్లాడడం విచిత్రమని విమర్శించారు. మాచర్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తమ హయాంలో రోడ్లు, ఆసుపత్రి విస్తరణకు అనేక పనులు జరిగాయని, ఇప్పుడు వాటిని తమవిగా చెప్పుకోవడం సరికాదన్నారు. నిధులు తీసుకువచ్చి అభివృద్ధిలో పోటీ పడాలని సూచిస్తూ త్వరలో నిజాలు బయట పెడతానని హెచ్చరించారు. ఏదైతే ఉందో ఇది లేకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేద వర్గాలు అల్లాడిపోతూ ఉన్నాయి. ఇదే ఇంకా ఒక 4 రోజులు కొనసాగితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని ఇమ్మీడియట్గా కూడా సెటిల్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇవి కాకుండా ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని ప్రజలు పాలించమని అధికారాన్ని, అభివృద్ధి చేయమని అధికారాన్ని ఇస్తే ఈరోజు ఆయన 2 సంవత్సరాలు అవుతా ఉంది. అబద్ధాలతోటి, అసత్య ప్రచారాలతోటి నెట్టుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనేక రకాలుగా విడిగా కూడా నేను పదే చెప్తా ఉన్నాను. ఆయన ఏం చెప్తా ఉన్నానంటే, ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, నేను 45 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఎస్, 45 సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని పార్టీలు అటు ఇటు మారినా కూడా నువ్వు 40 సంవత్సరాలు ఉన్నావు. ఖచ్చితంగా నీ 45 సంవత్సరాలు ఏం చేసినారో కూడా నేను గుర్తు చేస్తాను నీకు. ఎందుకంటే చాలా వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత అధికార దాహంతో కళ్ళు నెత్తికెక్కి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మాకు సంబంధం లేని గుళ్ళపాడు జంట హత్యల కేసులో నన్ను, మా తమ్ముడిని కూడా అక్రమంగా కూడా ఆ కేసులో ఇరికించిన పరిస్థితి. ఇది నియోజకవర్గ ప్రజలకే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అన్యాయంగా అబద్ధపు కేసుని కూడా అందరికి కూడా తెలిసిన పరిస్థితి. కానీ ఇతని చేతగాని తనం వల్ల అడిగొప్పల్లో జంట హత్యలు జరిగిన పరిస్థితులు ఇతని చేతగాని తనం వల్ల అక్కడ కూడా 2 మంటలు జరిగిన పరిస్థితి. అతని నైజమే రౌడీయిజం, ఫ్యాక్షన్ నైజం. ఎందుకంటే నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో గెలిచాను. ఆయనలాగా చిల్లర రాజకీయాలు చేయటం అసలు నాకు తెలియదు. చిల్లర ఆరోపణలు చేయటం, సంబంధం లేని కేసుల్లో ఇరికించటం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా మేము చట్టాన్ని నమ్ముకున్నాం, చట్టం ద్వారానే పోరాటం చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఆయన ఇంకేం చెప్తాడనంటే, నేను శాంతియుతంగా ఉంచుతానని పైకి చెప్తూ ఉంటాడు. లోపల ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కూడా దందాలు నడిపించే పరిస్థితి. ఆ ప్రైవేట్ సైన్యం ద్వారా అతను మొన్న ఈ మధ్య రింగ్ రోడ్ సెంటర్లో ఒక బైకు మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉన్నందుకు కత్తులతో బెదిరించి బైకును ధ్వంసం చేసిన పరిస్థితి. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యంలో ఒక వ్యక్తి కత్తులతో బెదిరించిన పరిస్థితి. కానీ పోలీసులు కూడా చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవే కాదు, ఒక మార్బుల్ దుకాణం పైన దాడి చేసేది, ఒక బైకుల దుకాణం పైన, ఒక రెస్టారెంట్కి తాళం వేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా నీకు తెలియవా బ్రహ్మారెడ్డి? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు తెలియకుండా జరుగుతూ ఉన్నాయా? నీ ప్రైవేట్ సైన్యంలో ఉన్న వ్యక్తులు ఎన్ని అరాచకాలు మాచర్లో చేస్తూ ఉంటే నువ్వేమి తెలియని వాళ్ళలాగా, శుద్ధపూసలాగా పైకి మాత్రం
మాటలు చెప్పే కార్యక్రమాన్ని, తప్పించుకునే కార్యక్రమాన్ని ఈ బ్రహ్మారెడ్డి చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, అతను ఏమంటాడు? బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. ఎస్, బహిరంగ చర్చకు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేసే మద్యం దందాలు ఈరోజు ప్రతి విలేజీలో కూడా చూస్తే పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టి దందా చేస్తూ ఉన్నావు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా స్టిల్ ఈ రోజుకు కూడా ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే రోడ్ల మీద నీ ప్రైవేట్ సైన్యంలోని వ్యక్తులు, నీ బినామీలు ఈరోజు అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ ఉన్నారు, మట్టిని తరలిస్తూ ఉన్నారు, గుట్కా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు అక్రమంగా పిల్లలకి తాపిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా మాచర్లో చూస్తే నీ అక్రమ దందాలు. ఈరోజు చిన్నపిల్లలు కూడా 20-25 సంవత్సరాల పిల్లలు కూడా ఈరోజు మద్యానికి బానిసై ఈరోజు సాయంత్రం 7:30-8 అయితే ఎవరైనా బయటికి పోవాలంటే ఊరు బయట అన్ని రోడ్ల చుట్టూ కూడా మద్యం బాటిల్స్ తోటి తాగే పరిస్థితి, విచ్చలవిడిగా కూడా గంజాయి తాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నువ్వు ఇవన్నీ ఏమి తెలియనట్టుగా నువ్వు నటిస్తూ ఉన్నావు. ఏమన్నా అంటే ఎవరినైనా సరే నీ యొక్క ప్రైవేట్ సైన్యంతో బెదిరించే పరిస్థితి, వాళ్ళని దాడి చేసే పరిస్థితి, కొట్టే పరిస్థితి చేస్తూ ఉన్నావు. ఇవే కాదు, ఈ గత 2 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏమీ లేదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము తెచ్చిన శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, డెవలప్ చేసిన కార్యక్రమాలు అప్పుడు మేము శాంక్షన్ చేసిన ఇప్పుడు తీసుకొచ్చేసి కొన్ని రోడ్లు నువ్వు వేసి నువ్వు చేసినట్టుగా, నేను చేసినట్టుగా చెప్పే కార్యక్రమాన్ని నువ్వు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. ఇంకోటి ఏం చెప్తా ఉన్నావు? మగతనము, దమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీ మగతనం, దమ్ము అనేది బ్రహ్మారెడ్డి నీకు చాలా దూరం, నీకు చేత కాదు మగతనం. ఎందుకంటే నువ్వు 2009లో నువ్వు ఓడిపోయిన తర్వాత 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడో దాచుకున్నావు, ఎక్కడో కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టిపోయినావు. నువ్వు మగతనం గురించి, దమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నావు. నిన్న పసర్లపాడులో ఎవరో పిల్లలు మద్యం తాగి, తిరణాలని మద్యం తాగి వాళ్ళు ఏదో చిన్న తగాద పెట్టుకొని ఆ సీసాలు ఏదో ఇసురుకుంటే నువ్వు నా కాన్వాయ్ మీద పడ్డది, నా బండి మీద పడ్డదని అబద్ధాలు ప్రచారం చేసి నువ్వు ఆ సంఘటనని మా పార్టీకి, మాకు రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇలాంటి చిల్లరి రాజకీయం మానుకో బ్రహ్మారెడ్డి. ఆ పిల్లలు తాగటానికి కూడా ఒక రకంగా మీరే కారణం. ఎందుకంటే విచ్చలవిడిగా మీరు మద్యం షాపులు, బెల్ట్ షాపులు పెట్టి అమ్మిచ్చేసి చిన్నపిల్లలకి మద్యం తాగిచ్చే అలవాటు మీరే చేశారు. అలాంటి చిన్న ఆ సంఘటనని అసలు వాళ్ళు ఎవరో తెలియదు, మా పార్టీకి సంబంధం లేదు, అతను ఎవరో నేను కూడా వీడియోలో చూశాను, అతను హాస్పిటల్ నుంచి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మా వైసీపీ పార్టీ కార్యకర్తలు ఏదో మాకు తెలుసు అన్నట్టుగా ఈ చిల్లర రాజకీయం కరెక్ట్ కాదు, ఈ చిల్లర రాజకీయం మానుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి నేను సూచిస్తూ ఉన్నాను. ఎందుకనంటే నువ్వు మగతనం గురించి నువ్వు ఛాలెంజ్ చేయటం చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే నువ్వు లేవు. ఈరోజు అయితే కార్యకర్తల గురించి కూడా, తెలుగుదేశం కార్యకర్తల గురించి కూడా నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకనంటే 15 సంవత్సరాలు నువ్వు వదిలిపెట్టిపోయావు. ఇంకా నేను లోతుగా మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు చాలా టైం ఉంది, నేను మాట్లాడతాను. నువ్వు రెచ్చగొట్టే కొంది
నువ్వు చాలా విషయాలు కూడా ముఖ్యంగా మీ తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు తెలియని విషయాలు కూడా చాలా చెప్పాల్సిన పరిస్థితి. నువ్వు రెచ్చగొట్టే కొంది, నువ్వు అబద్ధాలు ప్రచారం చేసే కొంది, ఉన్నాయి లేని మా వైసీపీ కార్యకర్తల మీద మా మీద అక్రమ కేసులు పెట్టి నువ్వు వేధించే కొద్ది వస్తాయి. ఆధారాలతో సహా కూడా బయట పెట్టే పరిస్థితి చాలా రోజులు ఉంది. ఇంకో 2 సంవత్సరాలు అయింది. ఎందుకంటే నీ పరిస్థితి, నువ్వు ఎలక్షన్స్ ముందు 2004 ఎలక్షన్స్ ముందు నువ్వు గుంటూరులో స్కూటర్ మీద తిరిగే వ్యక్తివి, అడవుల్లో ఆకులు తెచ్చుకొని ఒక కార్ఖానా పెట్టుకొని ఒక రూములో కార్ఖానా నడుపుకునే వ్యక్తివి. ఈరోజు ఎలక్షన్ 2 సంవత్సరాలలో నువ్వు లగ్జరీ కారులో తిరుగుతున్నావు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు గుంటూరులో ఎన్ని ఆస్తులు కూడా పెట్టావు ఈ 2 సంవత్సరాలలోనే, హైదరాబాద్లో ఎన్ని ఆస్తులు కూడా పెట్టావు, నువ్వు ఏ రకంగా మాచర్లలో నీ చిల్లరి సైన్యాన్ని అడ్డం పెట్టి ఇక్కడొక రకమైన హీట్ క్రియేట్ చేసి ఆ ముసుగులో ఎవరు టీడీపీ కార్యకర్తలకి నాయకులకి ఎవరికి సహాయం చేయకుండా వాళ్ళ నోర్లు కొట్టి నువ్వు ఏ రకమైన మట్టిలో స్టిల్ ఈ రోజుకి కూడా మట్టి దందా చేస్తున్నావో, గ్రావెల్ దందా చేస్తున్నావో, బెల్ట్ షాపులను అడ్డం పెట్టి లిక్కర్ దందా చేస్తున్నావో, రియల్ ఎస్టేట్ అడ్డం పెట్టుకొని ఏ రకంగా బెదిరించి డబ్బులు తీసుకున్నావు చిట్టా మొత్తం ఉంది. నువ్వు డెవలప్ అని అది చెప్తా ఉన్నావు. ఖచ్చితంగా డెవలప్ గురించి కూడా మాట్లాడదాం. మేమేం చేశామో, మేము ఎన్ని నిధులు తీసుకొచ్చామో డెవలప్ గురించి మాట్లాడదాం. నువ్వు చేసే అరాజకాలు, నేను 45 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉన్నానని నువ్వు చెప్తా ఉన్నావు. ఎస్, నువ్వు 45 సంవత్సరాలు ఆ రాజకీయంలో ఉంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 16న వెంకట్రామయ్య అనే వ్యక్తిని, గుడిపాటి వెంకటరామయ్య వ్యక్తిని మీ తెలుగుదేశం వాళ్ళు హత్య చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. అలాగే బండి ఏగయ్యపై బొల్లాపల్లి రావలాపురంలో హత్యా ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. సెప్టెంబర్ 2014 సెప్టెంబర్ 11న గోవిందరెడ్డి చినగార్లపాడులో హత్య చేసింది మీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాదని అడుగుతా ఉన్నా. అవి కాకుండా నవంబర్ 20, 2014న మీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రామడుగు వెంకటేశ్వర్లు మా సర్పంచ్, నర్వాల్పాడు సర్పంచ్ని అతి కిరాతకంగా మీరు చంపింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవే కాదు, ఇంకా అనేక రకమైన దౌర్జన్యాలు. మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99, 2004 మధ్యలో నీ ప్రమేయంతో జోలకండి సాంబిరెడ్డి హత్యలో సంబంధం లేదని అడుగుతా ఉన్నాను. జోలకండి కోటిరెడ్డి, పులుసు పెదనాగిరెడ్డి, నందివేలుగు బాల వెంకటరెడ్డి, కాయితి నాగిరెడ్డి, పులుసు వెంకటరెడ్డి, కాయితి నారాయణ రెడ్డి, చిట్టి వెంగళరెడ్డి, పల్లెపోలి శివారెడ్డి, వీళ్ళందరూ మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ తెలుగుదేశం వాళ్ళు నీ ప్రమేయంతో వీళ్ళందరూ చనిపోయిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు. మీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గుళ్ళపాడుకు చింతా చినమల్లయ్య, తోట రాములు, ఉప్పుతోళ్ళ రాములు, ఉప్పుతోళ్ళ నాగేశ్వరరావు, పట్లవేడు నుంచి గీదా లచ్చిరెడ్డి, చల్లా ఏడుకొండలు, చల్లా చిన్నబ్బాయి, హనుమంతరావు బందరోడు, రచ్చములపాడు నుంచి వెంకటనారాయణ, షేక్ నాగూర్, గంగలకుంట నుంచి
కంచర్ల సాంబయ్య, ఆవుల శ్రీనివాసరావు, మొరసపేట నుంచి జరపాల సుఖ్యా నాయక్, జరపాల సీను నాయక్, వీళ్ళందరూ మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు 40 సంవత్సరాలు నాకు తెలుసు అని అంటున్నావు కదా, నీకు తెలిసి వీళ్ళందరూ కూడా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని గతంలో హత్యగావించబడ్డారు. వీళ్ళంతా వీటన్నిటి మీద చర్చకు సిద్ధం. నీకు చేతనైతే చర్చకు సిద్ధం, వెనకపోయేదేం లేదు. నువ్వు అబద్ధాలతోటి చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకో బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాను. నీ స్థాయి నువ్వు 2024 ఎలక్షన్స్ ముందు నువ్వేంటి, ఇప్పుడు నువ్వేంటి? నువ్వు లగ్జరీ కారులో తిరుగుతూ నువ్వేం చేసావని నన్ను అడుగుతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను, రోజు నువ్వు ఇంటికి పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మేము తెచ్చిన గ్రాంట్ తోటి మేము వేయించిన మా హయాంలో వేసిన రోడ్ల మీదనే రోజు నువ్వు ఇంటికి వెళ్తా ఉన్నావు. నువ్వు వేసిన రోడ్డు కూడా మా హయాంలో వేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాచర్ల నియోజకవర్గంలో 3045.13 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ పనులు ఫండ్ తీసుకొచ్చినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేషనల్ హైవే రోడ్స్ కానీ, పంచాయతీ రోడ్స్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కానీ, జలజీవన్ మిషన్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, పిఎస్సి సెంటర్లు కానీ, నాడు నేడు ద్వారా కానీ, ఆర్ఎండ్బి ద్వారా కానీ, సిఎండిఎస్ ద్వారా కానీ, ఎంపీ లెట్స్ ద్వారా కానీ, కమ్యూనిటీ హౌస్ కానీ, ఎండోమెంట్స్ కానీ, గడప గడప కార్యక్రమంలో కానీ, మేజర్ ఇరిగేషన్ ద్వారా కానీ, మైనర్ ఇరిగేషన్ ద్వారా కానీ, వైఎస్ఆర్ జలకళ ద్వారా కానీ, వైఎస్ఆర్ జలకళ ద్వారా చేపట్టిన బోర్డులు కానీ, హౌసింగ్ లెవలింగ్ పనులు కానీ, మార్కెటింగ్ యార్డు ద్వారా నిధులు వచ్చిన కార్యక్రమం కానీ, 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చే విషయంలో కొత్త లైన్లు వేసే కార్యక్రమం కానీ, మున్సిపాలిటీ చేపట్టిన పనులు కానీ, ఈ మొత్తం 3045 కోట్ల రూపాయలు మాచర్లకు నిధులు తీసుకొచ్చాం ఆన్ రికార్డ్. దీంట్లో డైరెక్ట్గా డీబీటీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 1540.2 కోట్ల రూపాయలు డైరెక్ట్గా లబ్ధిదారులకు ఇస్తే, నాన్ డీబీటీ ద్వారా 369.49 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా మేము ఇస్తే, ఇవే కాకుండా 3045.13 కోట్ల రూపాయలు ఆన్ రికార్డ్. ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఎప్పుడైనా సరే చర్చకు రెడీ, డెవలప్మెంట్ విషయంలో చర్చకు రెడీ. ఆన్ రికార్డ్ గవర్నమెంట్ దగ్గర ఉండేది రికార్డ్, మేము చేసిన పనులు కూడా చర్చకు రెడీ. నీకు ఇంకా టైం ఉంది, నీకు 2 సంవత్సరాలు అయింది. నువ్వు సొంతంగా ఇప్పటి వరకు నువ్వేమీ ఒక్క పని కూడా చేసిన పరిస్థితి లేదు. ఈ చిల్లర రాజకీయాలు చేయటం, చిల్లర పనులు ఎక్కడన్నా జరిగితే అవి మా మీద, మా కార్యకర్తల మీద, మా మీద నెట్టేసి నువ్వు పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. వ్యూహం నువ్వే రచిస్తావు, నువ్వే క్రియేట్ చేస్తావు, నువ్వే ప్రచారం చేస్తావు. ఏదో జరిగిపోతుందని ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి తద్వారా నువ్వు లబ్ధి పొందే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. ఇవే కాదు, గోరుముద్ద ద్వారా 20,000 మంది పిల్లలకి జగన్మోహన్ రెడ్డి సహాయం చేశారు. విద్యాదీవెన కానివ్వండి, హౌస్ సైట్స్ 20,709 మందికి మేము పేదవాళ్ళకి హౌస్ సైట్స్ మేము ఇచ్చినాం. కనీసం ఒక్క సెంట్, ఒక్క హౌస్ సైట్ ఎవరికైనా ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చినవా అని అడుగుతా ఉన్నా. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కానీ, వైఎస్ఆర్ హౌసింగ్ దరిదాపుగా 3,495 మంది పేదవారికి ఇల్లు కట్టుకోవటానికి
ఇల్లు కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి. నేను ఎందుకు టూకీగా చెప్తా ఉన్నాను, నీకు చేతనైతే డెవలప్మెంట్ విషయం కానీ, లేకపోతే నువ్వు 45 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉన్నానని చెప్తా ఉన్నావు. నువ్వు ఈ 45 సంవత్సరాలలో పల్నాడులో జరిగిన, మీరు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ హత్యలు కానీ ఇలాంటి సంఘటనల మీద బహిరంగ విచారణకైనా ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, వీటన్నిటి మీద చర్చ చేయటానికి నీకు చేతనైతే నువ్వు టైం ఫిక్స్ అయ్యి, డేట్ ఫిక్స్ అయ్యి మేము రెడీగా ఉన్నాం నీకు. ఎందుకంటే ఇంకా టైం ఇవ్వాలని చూస్తూ ఉన్నాను. 2 సంవత్సరాలు అయింది, ఇంకా నువ్వు చెయ్యాలంటే ఇంకొక 2.5 సంవత్సరాలు నీకు టైం ఉంది. నువ్వు తీసుకురా, నిధులు తీసుకురా, నువ్వు డెవలప్ చేయి. నువ్వు ఎప్పుడైనా నేను చర్చకు సిద్ధం. ఈ డేటా మొత్తం నా దగ్గర ఉంది. నీ అక్రమాలు, నువ్వు అన్యాయాలు, నీ ప్రైవేట్ సైన్యం చేసే అక్రమాలు కూడా మొత్తం రికార్డు నా దగ్గర ఉంది. దాని మీద కూడా చర్చిద్దాం. ఇంక లేస్తే ఏమంటాడంటే, వరకపొడిశాల ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు. అసలు వరకపొడిశాల ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే 96లోనే చంద్రబాబు నాయుడు వరకపొడిశాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. అంటే ఆ రోజు ఏమి అనుమతులు లేకుండా ఎవరిని మోసం చేయటానికి చంద్రబాబు నాయుడు చేసినాడు అడుగుతా ఉన్నా. 96లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలో నేను అడిగితే ఈ ప్రాజెక్టు సాధ్యం కాదు, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ రావాల్సిన పరిస్థితి ఉంది, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలి, ఇది సాధ్యం కాదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పరిస్థితి. నేను గతంలో 2-3 సార్లు కూడా దీని గురించి చెప్పినాను. వరకపొడిశాల ప్రాజెక్టు గురించి పాడిందే పాటరా పాసిపాడు దాసరా అని ఏమి లేకుండా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాను. అసలు మీకు అర్హత లేదు. అసలు వరకపొడిశాల ప్రాజెక్టు గురించి బ్రహ్మారెడ్డికి తెలియదు. ఎందుకంటే 2000 అంటే వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఈ వరకపొడిశాల గురించి ఏం చేసినారని అడుగుతా ఉన్నాను. కనీసం అదొక ప్రాజెక్టు ఉంది, దానికి కొన్ని అనుమతులు కావాలి, కనీసం ప్రయత్నం చెయ్యాలి అని ఒకటి ఆలోచన చేశాడు ఈ బ్రహ్మారెడ్డి అని అడుగుతాం. కానీ ఈరోజు వరకపొడిశాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇది సాధ్యం కాదు అని చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాజెక్టుకి సాధ్యం అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన అన్ని అనుమతులు కూడా మేము తీసుకొచ్చాం. మేమేదో పీకుతాం అంటున్నాం. బ్రహ్మారెడ్డి 2 సంవత్సరాల నుంచి ఏం పీకేవని అడుగుతా ఉన్నాను. 2 సంవత్సరాలు అయింది మీ గవర్నమెంట్ వచ్చి, 2 సంవత్సరాలు దాడుతూ ఉంది. వరకపొడిశాల గురించి ఇంకా చెప్పుకుంటా ఉన్నావు, ఇంకా ఏదో అనుమతులు రావాలి, ఇంకోటి ఏదని. రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన అనుమతులు ఇక్కడ ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి. ముఖ్యమంత్రి తలుచుకుంటే రాని పర్మిషన్, రాని అనుమతులే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పరిస్థితి. మీరు సాధ్యం కాదన్నదే సాధ్యమైతే చేశాం. మిగతా కళ్ళబొల్లు కప్పులు చెప్పి ఈరోజు ఏదో దాటేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని కేంద్రీయ విద్యాలయం, ఈరోజు కొత్తగా కేంద్రీయ విద్యాలయాన్ని మేమేదో తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. సెప్టెంబర్ 22 జీవో కాపీ. కేంద్రీయ విద్యాలయాన్ని ఈ దేశంలో మొత్తం 27 కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేస్తే దాంట్లో 4వది ఆంధ్రప్రదేశ్ తాళ్లపల్లి దగ్గర. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీ. ఇది ఈరోజు ఏదో మేము తెచ్చాం, మేమేదో చేసినామని చెప్పుకునే పరిస్థితి. ఇవన్నీ ఏమి చేయలేక, ఏమి చేతగాక, గతంలో మేము కొన్ని అర్జీలు పెట్టేసేసి ప్రభుత్వం దగ్గర మేము ఒత్తిడి చేసి
కొన్ని జీవోలు తీసుకొచ్చేసి ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల రాలేకపోతే అవి కొన్ని ఇప్పుడు రిలీజ్ అయితే ఆ రోడ్లు వేసేసి ఏదో మేము చేసినామని సంకలు కొట్టుకుంటా ఉన్నారు. నీకు ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఈ దోపిడీ ఆపాలి. నువ్వు బహిరంగ చర్చకు అంటున్నావు, నీకు మగాడు గిగాడని నువ్వు అంటున్నావు. నేను అంటాం పెద్ద సమస్య కాదు, మగాడు అది ఇది అని. నువ్వు బహిరంగ చర్చకు ఎక్కడైనా సిద్ధమే. అన్నిటి మీద చర్చిద్దాం, డెవలప్మెంట్ మీద చర్చిద్దాం, 3,000 కోట్ల పైచిలుకు నేను తీసుకొచ్చిన గ్రాంట్ల మీద చర్చిద్దాం, లా అండ్ ఆర్డర్ మీద చర్చిద్దాం. ఎందుకంటే నువ్వు 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నానని చెప్తా ఉన్నావు. మీ అమ్మ టైంలో ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని ఫ్యాక్షన్ మడ్డలు జరిగినాయి, దాని మీద కూడా చర్చిద్దాం. గతంలో జరిగిన మడ్డల గురించి చర్చిద్దాం. నీ ప్రైవేట్ సైన్యం చేసే అరాజకాలు, నువ్వు పెంచి పోషించే నీ వెనకాల తిరిగే నీ ప్రైవేట్ సైన్యం చేసే దౌర్జన్యాలు, దాని మీద చర్చిద్దాం. నువ్వు వెనకాల నీ ప్రైవేట్ సైన్యాన్ని బెదిరించి అందరి చేత డబ్బులు చూసే కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు బహిరంగ చర్చ అంటున్నావు, ఎప్పుడైనా బహిరంగ చర్చ నేను సిద్ధంగానే ఉన్నా. డెవలప్మెంట్ మీద చేద్దాం, మట్టి మీద చేద్దాం, గ్రావెల మీద చేద్దాం, బెల్ట్ షాపుల మీద చేద్దాం, నువ్వు పెట్టే చిల్లరు కేసుల మీద చేద్దాం, నీ చిల్లర రాజకీయం మీద చేద్దాం. ఎవడో ఆ పిల్లలు తాగి అక్కడేదో గొడవ వాళ్ళు పెట్టుకోవటం ఏంది, అది తెల్లారేసరికి ఒక సినిమా స్క్రిప్ట్ లాగా వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ వాళ్ళకి తెలుసు అని మా మీద నువ్వు చేసే దందాలు కప్పిపుచ్చుకోవడానికి మా మీద రంకెలేయటం ఏంది? అసలు మా పార్టీ నాయకులా, మాకేం సంబంధం? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు రెచ్చగొట్టి నువ్వేదో చేస్తావు, ఏదో సాహసం చేస్తావని భ్రమలో ఉండే మీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా గమనిస్తూ ఉన్నారు. నీ చిల్లర రాజకీయాలు, నువ్వు చేసే దోపిడీ కానీ, నువ్వు చేసే దందాలు కానీ, నీ ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టి నువ్వు చేసే అక్రమాలు కానీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని నీ ప్రైవేట్ సైన్యం చేత చేసే దౌర్జన్యాలు పక్కన పెట్టి, నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, నువ్వు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయావు, 3వసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. నువ్వు డెవలప్మెంట్ చేయి, డెవలప్మెంట్లో పోటీ పడు. నువ్వు గణాంకాలతోటి నువ్వు చేసిన పనుల మీద ఆన్ రికార్డు తీసుకొని బహిరంగ చర్చకి ఎప్పుడైనా నేను సిద్ధమే. నీకు ఇంకా టైం ఇస్తున్నావు, ఇంకా నీకు టైం ఉంది, ఇంకో 2 సంవత్సరాలు నువ్వు తీసుకురా. నేను 3,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి గ్రాంట్ రూపంలో నేను తీసుకొచ్చాను. ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఎప్పుడైనా చర్చ, దేనికైనా సిద్ధం. నువ్వు చేసే అక్రమాలు అన్నీ కూడా ఆన్ రికార్డ్, అన్నీ కూడా నా దగ్గర సేకరించి పెట్టాం. దయచేసి నీ వయసుకు తగ్గట్టు నువ్వు ఈ చిల్లర రాజకీయాలు మానుకుంటే, ఈ చిల్లర చేష్టలు మానుకుంటే, నీ పార్టీ కార్యకర్తలు, మీ తెలుగుదేశం నాయకులైనా సరే కొంచెం నమ్మే పరిస్థితి ఉంటుంది, నిన్ను నమ్మే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇదే పోకడైతే ఎవరు నమ్మే పరిస్థితి నీకు ఉండదు. ఎందుకంటే ఎవరిని దగ్గర రాకుండా నువ్వు టోటల్గా మట్టి, లిక్కర్, గుట్కా దగ్గర నుంచి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారం వాళ్ళు దొరుకునే మట్టి దగ్గర నుంచి కూడా నీ యొక్క బినామీలే కొత్త కొత్త టిప్పర్లు తీసుకొచ్చేసేసి ఎవడు రాకుండా బెదిరించి చేస్తూ ఉన్నారు. ఎవరు తిరిగే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కప్పిపుచ్చుకోవడానికి మా మీద రంకెలేసి మేమేదో చేసినామని నేను గతంలో కూడా చెప్పినాను.
నువ్వు గతంలో నువ్వు మీడియా ముందు చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడినావు. నాకు అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు అని ఏదో మాట్లాడినావు. స్టిల్ ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను. నువ్వు మా మీద చేసే ఆరోపణలలో నిజం ఉంటే, మేము కబ్జా చేశాను, ఇంకోటి చేశాను చెప్పుంటే, నీకు 2 సంవత్సరాలు అధికారం ఇచ్చాం, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, నువ్వు నిరూపించు. నువ్వు చేసే ఆరోపణలు కట్టుబడి ఉంటే, నువ్వు అన్ని వేలు ఇన్ని వేల కోట్లు అంటున్నావు కదా, 10% నాకు, మిగతాది నీకు ఎక్కడ కావాలో ఆడ సంతకాలు పెడతాం, మొత్తం నువ్వే తీసేసుకో. ఊరకనే గుడ్డగాల్సి మీదేసి నీ దందాలకి ఎవరు మాట్లాడకూడదు. అప్పుడప్పుడు నువ్వే ఒక వ్యూహం రచిస్తావు, ఒక గొడవ జరగటాన్ని నువ్వే స్క్రీన్ ప్లే అంతా నువ్వే రచిస్తావు, ఒక క్రియేట్ చేస్తావు, అదేదో చేసేసి ఒక హీట్ క్రియేట్ చేసేసి ఇప్పుడు ఎవడు లెక్క వాడికి సరిచేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రైవేట్ అయిన సంగతి కూడా తేలుస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా పోలీసులు చూసి ఉన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైన్యం అని తెలుసు. నువ్వు పైకి ఎన్ని శుద్ధపోస మాటలు మాట్లాడినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాడు తాగి ఏదో మాట్లాడాడు, వాడిది ఏం లేదు లేని నువ్వు పోలీసులు చెప్పి వాళ్ళని తప్పించే కార్యక్రమం అంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది. టైం వస్తుంది, ఇంకా 2 years టైం వచ్చినప్పుడు మొదలు పెడతాం. ఆట మొదలుపెట్టి ఎవరి సంగతి ఏదో తెలుసుకుంటాం. మేమేదో చేసాం, మేము 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేగా. నీలాగా అక్రమాలు అన్యాయాలు చేస్తే మేము వరుసగా కూడా మేము 5 సార్లు గెలిచాం 2004 నుంచి ఇప్పుడు దాకా. ప్రజలు అంత మరీ తెలివి తక్కువ వాళ్ళేం కాదు. ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టే మాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు. మాకు ఇచ్చారు కాబట్టే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాకు చేతనైనంత వరకు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి ద్వారా కానివ్వండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కానీ కావలసిన నిధులు తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేశాం. ఈరోజు నాగార్జున సాగర్ నుంచి ఎర్రగొండపాలెం దాకా నేషనల్ హైవే రోడ్డు వచ్చిందనంటే ఖచ్చితంగా అది మేము తెచ్చాం, మా హయాంలో తెచ్చాం, మా జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులతో మేము తెచ్చాం. ఆ రోడ్డు మేము వేసాం. అది డెవలప్మెంట్ కాదని అడుగుతాం. మాచర్ల నుంచి దాచేపల్లి దాకా ఈరోజు రోడ్డు నేషనల్ హైవే రోడ్డు వచ్చిందంటే అది మేము తీసుకొచ్చాం. కేంద్రీయ విద్యాలయం తెచ్చామంటే అది మేము తెచ్చాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం కట్టామంటే అది మేము కట్టాం. ఈరోజు మాచర్లలో 30 బెడ్డెడ్ హాస్పిటల్ 50 బెడ్డెడ్ హాస్పిటల్ చేసినామని అంటే మేం చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 5.5 కోట్లతో బిల్డింగ్ కట్టించినామని అంటే అది మేం చేసాం. నిజాయితీతోటే మాట్లాడతాం, నిజాయితీతో ప్రజల దగ్గర పోతాం. మా పక్కనుండే కార్యకర్తల నాయకులకు నిజాయితీగానే గౌరవిస్తాం. నీలాగా ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట, నీ సొంత పార్టీ కార్యకర్తల నాయకులనే నీలాగా మోసం చేసే పరిస్థితి మా నైజం కాదు. ఇంకా నువ్వు ఎక్కువ మాతో మాట్లాడించుకోవటం మాకే ఎట్లా ఉంది. నువ్వు గణాంకాలతో రా, ఎప్పుడైనా సరే చర్చకు రెడీ. నేను కొన్ని చెప్పాను, నువ్వు తీసుకురా. ఇంకా నీకు టైం ఉంది, నీకు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. నువ్వు దేంట్లోనైనా సరే, ఎప్పుడైనా సరే, నువ్వు ఎక్కడ డేట్ ఫిక్స్ చేసి ఎప్పుడైనా సరే చర్చకు రెడీ. ఊరకేదో మీడియా ముందు ఒక తప్పు మాటలు మాట్లాడి బెదిరించే కార్యక్రమం ఇప్పటికైనా మానుకుంటే మంచిది. నీ ప్రైవేట్ సైన్యం చేసే అన్యాయాలు, మీ పైన చేసే అక్రమాలు ఇప్పటికైనా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే తెలియదు అనుకో, మాకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేసే అరాజకం, నువ్వు చేసే కలెక్షను, నీ బినామికులు కొత్త కొత్త టిప్పర్లు తీసుకొచ్చేసి మట్టి దందా, నీ బినామీలు ప్రతిరోజు కూడా పట్లవేడి చెరువు నుంచి 100 లారీలు మట్టి తరలించే పరిస్థితి, నీ బినామీలు
ఆత్మకూరు చెరువు నుంచి డే అండ్ నైట్ మట్టి దోలే పరిస్థితి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నాయి. ఇవన్నీ తెలియనట్టు కాదు. నీ బినాముల చేత నువ్వు డైరెక్ట్గా రేషను పేదల పొట్టగొట్టి రేషన్ దందా చేసే పరిస్థితి, దాని మీద కూడా చర్చకు రెడీ. అంగన్వాడీకి సంబంధించి కోడిగుడ్లు అమ్మేసేసి వాళ్ళకి ఇవ్వకుండా కూడా అవన్నీ కూడా తరలించే బ్లాక్ మార్కెట్ తరలించే పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ చూసుకో బ్రహ్మారెడ్డి. లేనిపోని ఏదేదో ఎవరో తాగి నీ వల్లనే ఈరోజు 20-22 సంవత్సరాల పిల్లలు కూడా తాగి రోడ్ల మీద గంజాయికి అలవాటు పడి, ఒక్కొక్క గ్రామంలో 10 బెల్ట్ షాపులు పెట్టి మందుకు అలవాటు పడి తిరణాలకు పోయి వాళ్ళేదో తాగి వాళ్ళు తిట్టుకొని బాటిల్ తీసుకొని సమయానికి అది రోడ్డు మీదకి వస్తే అది నా కానుమ మీద పడ్డదని చెప్పి చిల్లర రాజకీయం, అబద్ధపు ప్రచారం చేసి బతుకుతా ఉన్నావు.